బీఆర్ఎస్ పార్టీకి చెడ్డ పేరు వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ యొక్క గ్రాఫ్ చాలా పడిపోయింది. ఎందుకు అనంటే ప్రజలు తను చెప్పినటువంటి అంశాలని విశ్వసించారు, నమ్మారు. ఇవన్నీ కూడా సిబిఐకి ఎప్పుడైతే వెళ్ళిందో ఇవన్నీ క్రమేపీ అవి దెబ్బ తగులుతున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇంకొకసారి కనుక కవిత గారు బయటపెట్టి ఇదిగో పలానా దగ్గర ల్యాండ్, ఇది పలానా రకంగా కొట్టేశారు, పలానా దగ్గర ఇదిగో ప్రాపర్టీ, ఇది పలానా రకంగా కొట్టేశారు, మాకు 2014 ముందు ఇదిగో మా ఆస్తులు ఇవి, ఇప్పుడు మా ఆస్తులు ఇవి, ఇదిగో ఈ నాయకుడు ఆస్తులు ఇవి, ఈ బినామీలు వీళ్ళు, ఈ డీల్ ద్వారా ఎట్లా వచ్చినాయి, ఈ డీల్ ద్వారా ఎట్లా వెళ్ళినాయి, ఇదిగో వీళ్ళందరూ ఎట్లా వెళ్ళారు అని కనుక నోరు విప్పి కనుక 4 పేర్లు చెప్పారంటే ఆ ఉన్నది ఏదన్నా ఉన్నా కూడా అది కూడా మొత్తం ఆల్రెడీ లిక్కర్ స్కామ్ సంబంధించి రియల్ ఎస్టేట్ విషయాలు చాలా వరకు కూడా అవన్నీ ఉంటాయి. అంతేనంటారా? నీటి బొట్టు అంటారా? రావాల్సినవి వేరే ఉంటాయి. సరే, అది అది అట్లా అనేది వాళ్ళ డెసిషన్. అది చూద్దాం. అది ఇక ఫైనల్గా ఏంటంటే తను కొత్త పార్టీ అనౌన్స్ చేసే దిశగా తను అడుగులు వేస్తుంది. భారత రాష్ట్ర సమితికి దగ్గరగా ఉండే విధంగా ఆ కలరు, ఆ జెండా, లేకపోతే జాగృతి ఒక ఆ రిలేటెడ్ ఇదయ్యే విధంగా ప్రజల యొక్క భావాలకి, భావజాలాలకి, ఆలోచనలకి, విధానాలకి దగ్గరగా ఉండే విధంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నారంటున్నారు. అది రెడీ చేసి ముందుకు వచ్చేటువంటి ప్రక్రియ కూడా జరుగుతుందనేటువంటిది చర్చ జరుగుతుంది. జెండాలో కూడా కేసీఆర్ గారి బొమ్మ పెట్టుకునే ఉద్దేశం ఉండొచ్చు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఆస్తులు ఇస్తే పెట్టుకుంటారు, ఆస్తులు లేకపోయినా కూడా అండి ఒక విధంగా ఒక ముందు సింబల్ ఉండాలి కాబట్టి చూడాలి. బైట్స్ ఉన్నాయి సార్, ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. చెప్పను కూడా ఆ బాధను పంచుకుంటే మీరు తట్టుకోలేరు కూడా. నేను చాలా గట్టిదాన్ని, మొండిదాన్ని, దయ్యాన్ని కాబట్టి తట్టుకొని నిలబడ్డా. నేను పార్టీ ఎమ్మెల్సీని కదా. చెల్లెలు, అన్న, బంధుత్వాలు పక్కన పెడదాం ఒక్క నిమిషం. ప్రొఫెషనల్ సెటప్ లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళా ఎమ్మెల్సీ భవన్ లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడినరా అన్న? ఒక్క మాట మాట్లాడినరా? కేసీఆర్ గారి బిడ్డను నేను కూర్చొని ప్రెస్ మీట్ పెడితేనే రెస్పాన్స్ రాలేదంటే మరి ఇంకో మామూలు మహిళా కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీలో మన అన్యాయం జరిగితే రెస్పాన్స్ వస్తుందా? మా కుటుంబం విచ్ఛిన్నం అయితేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దానిలో భాగంగా ఇవాళ మొదటి స్టెప్ నన్ను బయటేసిరు పార్టీలోకి వెళ్ళి. అది ఇక్కడితో ఆగదు. ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచుంది, రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచుంది. కవిత గారి ఎపిసోడ్ని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అవినీతి జరిగింది అనే విషయాన్ని స్పష్టంగా మనకు బయటపెట్టారు. సో ఆ పంపకాల్లో మధ్యన వచ్చిన తేడా ఇది. అవినీతి పరమైనటువంటి ఒక సంబంధం విషయంలో దీని మీద చర్చ జరగాలి, దాని మీద దర్యాప్తు జరగాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తాం. అవినీతి పరులను మా పార్టీలో చేర్చుకోము. సిబిఐకి ఎప్పుడు ఇచ్చారు? 20 నెలల తర్వాత ఇచ్చారు. ఇప్పటికే సాక్ష్యాలకు ఇచ్చారు, తారుమారు చేసి ఉంటారు కదా. ఇంత ఆలస్యం ఎందుకు ఇచ్చారు? సిబిఐ వాస్తవాన్ని బయటికి తీసుకొస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. సుధాకర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మొత్తానికి కవిత గారు అయితే కొత్తగా 2 ఉంగరాలు వచ్చినాయి. ఎడమ చేతికి వేటికి మధ్య ఉంగరంలో బాగా ఒక రింగ్ వచ్చింది. ఇక్కడ చిటికిన వేలుకు కూడా 2 రింగులు పెట్టారు. తను కొంత నమ్ముతారు జాతకాలు, దుష్ట శక్తుల నుంచి రక్షణ కల్పించాలని, మంచి జరగాలనే ఉండిద్ది కదా. తను మరి పెట్టారు. మరి ఎలా ఉంటుందో చూడాలి. సుధాకర్, ఏంటి ఇప్పుడు మరి ఏంది ఒక్కసారిగా అంతా నిశ్శబ్దం వాతావరణంతో ఉంది. ఏ సౌండ్లు చాలా పేలుతాయేమో, చాలా అనుభవములు లేదని ఆ స్థాయిలో ఊహించాను. చివరికి చీమటప్పాకాయ కూడా పేలట్లేదు. ఏమైంది? ఒక పార్టీ అధినేత కూతురు, అదేవిధంగా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న మహానాయకుని కూతురుకు సంబంధించిన అంశంలో సార్ సస్పెన్షన్ గురై ఆ తర్వాత ఆమె ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తే నిన్న మధ్యాహ్నం చేస్తే సాయంత్రం వరకు చర్చ ఉంది. ఇవాటి నుండి ఆ చర్చ లేదు, ఆ చర్చ మాయమైంది. దీని అంతటికీ కారణం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇది పూర్తిగా కుటుంబంలో పదవుల కోసం, పంపకాల కోసం జరుగుతున్న గొడవ, వారి కుటుంబానికి సంబంధించిన ఆస్తి తగాదాల గొడవ అనేది ఒకటి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో మీరు ఇంతకుముందు చెప్పినట్టు కవిత మనస్తత్వం తెలిసిన వారు ఎవరైనా జరుగుతున్న చర్చ ఏంటంటే అంత ఈజీగా కవిత ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టదు.
ఆ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఆమె పైన వేటు పడింది. వేటు పడిన తర్వాత ఆమె ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసింది. రాజీనామా చేసిన తర్వాత మరింత అవమానానికి గురవుతుంది, అసహనానికి గురవుతుంది. గురైన సందర్భంలో ఆ కుటుంబం 9.5 సంవత్సరాలుగా చేసిన అవినీతిని కానీ లేకుంటే చేసిన వ్యవహారాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా బయట పెడుతూ వస్తుంటుంది. ఎందుకంటే అసహనం నుంచి పుట్టుకొచ్చే ప్రక్రియ సార్ ఇది. ఒకవేళ ఆస్తి పంపకానికి సంబంధించి ఆస్తి పంపకం జరిగినా కూడా పంపకం జరుగుతుంది అనే ఒక 3-4 రోజులు సైలెంట్ గా ఉంటుంది కావచ్చు. పంపకం జరిగి పూర్తిగా పంపకాలు ఆస్తి తనకు సంక్రమించిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సైలెంట్ గా ఉండే అవకాశం లేదనే చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి కల్వకుంట్ల కవిత లేపిన ఈ వ్యవహారం ఏదైతే ఉందో వ్యవహారం బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబంలో జరిగే వ్యవహారం చాలా సీరియస్ గా ఉండబోతుంది రానున్న రోజుల్లో అనే చర్చ అయితే బలంగా జరుగుతుంది సార్. కానీ ఆమె టార్గెట్ చేసిన దాంట్లో స్పష్టత లేదు ఆమెకి. మొదటగా కేటీఆర్ ను స్పష్టత చేసింది. లీక్ వీరుడు అన్నది సార్. ఆమె లీక్ వీరుడు అన్నదంటే ఎవరిని అన్నదనేది రాజకీయ వర్గాల్లో అందరికీ తెలుసు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి వీరందరూ గ్రీక్ వీరుడు లేకుంటే గోకే వీరుడు ఇట్లా సంబోధించింది. కాబట్టి లీక్ వీరుడు అన్నదంటే కేటీఆర్ ను టార్గెట్ చేసింది, కేటీఆర్ మీద మాట్లాడి ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆమె టార్గెట్ అంతా హరీష్ రావు వైపు కూర్చున్నాడు. సంతోష్ రావుని పేరు టార్గెట్ చేసిన సంతోష్ రావు అనే వ్యక్తి అపాయింట్మెంట్ తండ్రిని కలవనియలేదు, లేకుంటే గన్మెన్ల లోపల రానియలేదు, ఏదో చేస్తూ వస్తుంది. కానీ అవినీతికి సంబంధించిన అంశాలు చేస్తుంది. కానీ హరీష్ రావుకు సంబంధించి హరీష్ రావు పైన ఆరోపణలు ఎక్కువ పెట్టి హరీష్ రావు పైన కానీ మొత్తంగా ఒంటరి అయినట్లు ఉంది కదా. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి అన్నట్టుగా తను ఎందుకనో అంత పెద్ద కవిత అంత పెద్ద లెగసీ నడిపింది. పొలిటికల్గా ఒక ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తర్వాత జాగృతిలో కావచ్చు, ప్రతి అంశంలో తనకు చాలా ఢిల్లీలో తను ఎంపీగా ఉన్నప్పుడు తను పార్లమెంట్లో చాలా మంచి ప్రజెంటేషన్ ఇచ్చింది, చాలా వాగ్దాటిగా మాట్లాడింది. మరి అంత లీడర్షిప్ ఉన్న వ్యక్తి ఒక్కసారిగా మరి సస్పెండ్ చేస్తే ఏ పార్టీ కూడా వద్దు అంటున్నారు సార్. రమ్మనకపోవటం, సైలెంట్గా వదిలేయటం అదొక పద్ధతి. మాకొద్దు అంటున్నారు. ఇదేంటి? ఇది ఎక్కడ ఆశ్చర్యం? బీఆర్ఎస్ వద్దంటే కాంగ్రెస్ బీజేపీ మాకు రావాలన్నది ఇది ఎక్కడ విచిత్రం అండి బాబు. ఇదేంటి అసలు? ఎక్కడ జరిగిందంట ఇదంతా లోపం? బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం భావిస్తుంది, లేకుంటే పార్టీకి సంబంధించిన క్యాడర్ భావిస్తుంది కల్వకుంట్ల కవిత కారణంగా పార్టీ దెబ్బతింటూ వచ్చింది. 2023 అంటే ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. లిక్కర్ కేసుకు సంబంధించి కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయట్లేరు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే విషయాన్ని బలంగా తీసుకెళ్లింది. అందులో భాగంగా సార్వత్రిక ఎన్నికల్లో 39 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన. ఆ తర్వాత కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసులో ఇరుకోవడం ద్వారా ఎంపీ స్థానంలో గుండు సున్నా వచ్చింది. కాబట్టి ఆమె ద్వారా పార్టీకి నష్టం జరిగిందని బీఆర్ఎస్ భావిస్తుంది. ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ బీజేపీ ఏమంటుంది సార్? అవినీతి మరకలు అంటుకున్నాయి. అవినీతి కేసులో కల్వకుంట్ల కవిత తిహార్ జైలుకి వెళ్ళి వచ్చింది. ఆమె వెళ్ళిన కేసు కూడా లిక్కర్ కేసు సార్. తెలంగాణలో గారు ఎక్కడైనా కూడా గృహిణీలు లేకుంటే ఆడపడుచులు ఏం చెప్తారంటే మందుకు దూరం ఉండండి అని మగోళ్ళనే వారిస్తా అంటారు, ఎట్టి పరిస్థితుల్లో మందు ముట్టుకోవద్దని చెప్తారు. కానీ కల్వకుంట్ల కవిత జైలుకి వెళ్ళింది లిక్కర్ స్కామ్ లో వెళ్ళింది సార్. దాన్ని తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో క్షమించదు. కాబట్టి లిక్కర్ స్కామ్ లో జైలుకి వెళ్ళిన కల్వకుంట్ల కవితను మేము పార్టీలో చేర్చుకునే అవకాశం లేదు, అవినీతి పరులకు మా పార్టీలోకి స్థానం లేదంటూ రామచంద్రరావు అంటే, మహేష్ కుమార్ గౌడ్ అయితే ఆ కుటుంబానికి సంబంధించిన ఎవరిని రానియం మేము పార్టీలోకి, కాబట్టి రేవంత్ రెడ్డి ఆ పార్టీలో ఉన్న నాయకులు ఎట్లా వెనకాల ఎట్లుంటారంటూ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ఎక్కడైనా అందుకే అన్నా సార్, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుని కూతురు ఆ పార్టీ నుంచి బయటకు వస్తే ప్రత్యర్థి పార్టీలు మంగళారతులు ఇచ్చి అవమానించాలి. పార్టీలకు మీరు రండి, మీరు బలమైన నాయకులు, మీరు వస్తే మా పార్టీ బలపడుతుంది, అదేవిధంగా మీరు ఇన్ని రోజులున్న పార్టీని బలహీనపరచవచ్చు అని చెప్తారు. కానీ ఆమెను ఎవరు ఆహ్వానించలేదు. మీరు అన్నట్టు కేఏపాల్ ఒక్కరు ఆహ్వానించారు. మీరు రండి, కలిసి బహుజనుల కోసం కొట్లాడదాం, బహుజనుల కోసం పోరాడదాం అన్నాడు ఆయన ఒక్కతను. ఇంకా ఎవరు పిలవలేసారా? అదే ఇప్పుడు ఒంటరి అయి కూర్చుంది కవిత. ప్రస్తుతం ఒక పార్టీ పెట్టదా పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎవరో ఒకరిద్దరు మొత్తానికి అంటే ఎవరో టీడీపీలోకి ఇప్పుడు మీరు వెళ్తే బాగుంటుంది, టీడీపీలోకి వెళ్ళండి అని చెప్పని ఆమెకి సలహా సూచనలు ఇస్తున్నారు. క్యాడర్ బలంగా ఉంటుంది, మీరు వస్తే సరిపోతుంది. ఏ పార్టీని అయితే మీ డాడీ నాశనం చేశారో తెలంగాణలో మీరు అదే పార్టీలోకి వెళ్ళి మీరు ఆ పార్టీని ఇది చేయండి. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే సీఎంలు అయ్యారు, మీ నాన్న అక్కడి నుంచి వెళ్ళే సీఎం అయ్యాడు, రేవంత్ రెడ్డి గారు అక్కడి నుంచి వచ్చే సీఎం అయ్యారు, మీరు కూడా అక్కడి నుంచి వెళ్ళి ప్రస్థానం మొదలుపెట్టండి, మీరు కూడా సీఎం అవుతారని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టుగా. అంటే పార్టీకి సంబంధం లేదు, ఎవరో సోషల్ మీడియాలో ఎవరో నా కవిత్వం నీ కవిత్వం ఎవరో నచ్చిన కవిత్వం వాళ్ళు చెప్పుకోవచ్చు కదా, అక్కడ అట్లా చెప్తున్నారు. అదేంటి? తెలుగుదేశం అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అందులో చాలా మంది నాయకులు తయారై బడుగు బలైన వర్గాల నాయకులు ఇవాళ
చాలా మంచి మంచి పొజిషన్ లో ఉన్నారు సార్ చాలా మంది. కాబట్టి కల్వకుంట్ల కవిత ఏదో నాయకులు బయట అంటే అని ఉండవచ్చు, కానీ అందులోకి ఎంట్రీ ఉంటదని అయితే భావించట్లేను. అందులోకి ఆమెను అవమానించే పరిస్థితి ఉండదు, ఆమె తీసుకునే పరిస్థితి ఉండదనే చర్చ అయితే ఉంది సార్. తెలుగుదేశంలోకి ఇంపాసిబుల్ అది. భారతీయ జనతా పార్టీలకి ఎట్టి పరిస్థితుల్లో అట్టులే ఉండదు, లోపల రానివారు. కాంగ్రెస్ కూడా చాలా బలంగా చెప్తుంది. ఒకవేళ కాంగ్రెస్ తీసుకుంటే కనుక ఈ మరకంతా ఇప్పుడు పోయి కాంగ్రెస్ కంటుతుంది, బీఆర్ఎస్ కి ప్లస్ అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ కూడా తెలుసుకోవాలి. ఆ ముందున్న ఆప్షన్ ఒక్కటే, సొంతంగా పార్టీ పెట్టుకోవాలి. ఆ పార్టీ పెడితే కూడా మీరు చెప్పినట్టు ఇంతకు ముందు సేమ్ భారత రాష్ట్ర సమితిని పోలిన జెండా అయి ఉండాలి, కలర్ అయి ఉండాలి. ఆమె చెప్పింది కదా సార్, కేసీఆర్ ఫోటో పెట్టుకుంటారు, ఫోటో పెట్టుకుంటే ఏమన్నా గందరగోళం ఉంటే. ఇప్పుడు సార్ తెలంగాణ రాష్ట్రంలో బయటికి వెళ్ళి పార్టీ పెట్టిన ఆల నరేంద్ర కావచ్చు, దేవగౌడ కావచ్చు, దేవేందర్ గౌడ కావచ్చు, విజయశాంతి కావచ్చు, గాదే కావచ్చు, చెరుకు సుధాకర్ రెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు, పార్టీ ఏ పార్టీ కూడా నిలవలేదు సార్, ఏ పార్టీ కూడా ఉండలేదు. అంటే వాళ్ళందరి దగ్గర కాదు సుధాకర్, వాళ్ళందరి దగ్గర డబ్బులు లేవు కదా, కవిత గారి దగ్గర డబ్బులు ఉన్నాయి కదా. డబ్బులు అడావుడి చేసే వరకు కొంతమంది ఆ రోజుల్లో దేవేంద్ర గౌడ్ దగ్గర కూడా ఉన్నాయి, కానీ ఆయన కూడా పాపం ఉన్నాయి కానీ పాపం నిలబడలేకపోయారు కదా. సరే చూద్దాంలే, ఏదైనా అడావుడి చేసే వరకు, జేజేలు కొట్టించుకునే వరకు, పూలు చల్లే వరకు, ఒక హైప్ క్రియేట్ చేసే వరకే డబ్బు సరిపోద్ది సార్. మిగతా సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో డబ్బు కూడా సరిపోదు కదా సార్. మొన్న ఎన్నికలలో బీఆర్ఎస్ కంటే ఎక్కువ డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి సార్. ఒక సందర్భం వస్తే దేశవ్యాప్తంగా నేను ఫండింగ్ చేస్తాను కూడా కేసీఆర్ అన్నారనే. అదే ఇప్పుడు తను కూడా అడుగుతుంది, అదే అన్ని డబ్బులు ఉన్నాయి కదా పంచాలి, ఇప్పుడు నా వాటా నాకు కావాలని అడుగుతున్నట్లు. అందుకే ఇది ఆస్తి పంపకానికి సంబంధించిన గొడవగానే అందరు చూస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీలో ఆ బీఆర్ఎస్ పార్టీ పైన ఏ రకమైన చర్చ అయితే ఉన్నాయో, ఇప్పుడు అంతకంటే ఎక్కువ దారుణమైన చర్చ తెలంగాణ సమాజంలో ప్రారంభమైంది. ఈ ప్రారంభమైన చర్చ మరింత ముదిరి ఆ పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం. రైట్ సుధాకర్ గారు, మరి కవిత అవినీతి పరురాలు అంటున్నారు, మరి బీజేపీలో కాంగ్రెస్లో ఎవరు లేరండి అవినీతి పరులు? అంటే వాళ్ళ పార్టీలో నుంచి చూసినప్పుడు బయట పార్టీల వాళ్ళకి కనపడతారు, వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళు చూసుకున్నప్పుడు వాళ్ళు కనపడుతుంది. ఇప్పుడు మనకున్న మచ్చలు మనం కనపడవు, గురిగింజ కింద నలుపు కనపడదు పైన. అట్లాగే ఏ పార్టీకి కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ సచ్యులుగానే కనపడుతుంటారు, పక్కన ఉన్న వాళ్ళు అవినీతి పరులు కనిపిస్తారు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ సచ్యులు కనిపిస్తుంటారు, అవతల వాళ్ళందరూ అవినీతి పరులు కనిపిస్తుంటారు. అది గొప్ప పొలిటికల్ థియరీ అన్నమాట. సరే, అది ఎట్లయినా నడుస్తాం. బ్రేక్ తీసుకున్నాం.